నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను పద్మ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారిని అడిగి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, 15 నుంచి గురువు స్థానం మారబోతుంది. అంటే ఏ రాశులకి ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం తం నమామి బృహస్పతి. శ్రీమాత్రే నమః. ఇందాక ఒక శ్లోకం చెప్పాను. దేవానాం చ గురూణాం చ దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం. అంటే దేవతలకు మరియు ఋషులకు ఆయన గురువు ఎలా ఉంటాడు అంటే కాంచన సన్నిభం, అంటే బంగారు మేని వర్ణములో మెరుస్తూ ఉంటాడు. కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం, అంటే 3 లోకాలకు కూడా ఆయన గురువు. వందనీయం తం నమామి బృహస్పతి. ఆ బృహస్పతి గ్రహానికి నమస్కారం. బృహస్పతి గ్రహము అదృష్ట యోగప్రదమైనటువంటి గ్రహము. ఉన్నటువంటి నవగ్రహాల్లో సంపదను, స్థైర్యాన్ని, సంతానాన్ని, అదేవిధంగా ధర్మబద్ధమైనటువంటి మార్గాన్ని, ఇవన్నీ కూడా ప్రసాదించేది గురుగ్రహం. మిథున రాశి వారికి కూడా కలుగుతుంది, కాకపోతే కేవలం 2 నెలలు మాత్రమే. అక్టోబర్, నవంబర్ ఈ రెండు నెలల్లో ఏం జరుగుతుందంటే గురుగ్రహము మిథున రాశి దాటి కర్కాటక రాశి లోపలికి ప్రవేశిస్తాడు. మళ్ళీ వక్రత్వంలో వెళ్ళిపోయి మళ్ళీ మిథునంలోకి వెళ్ళిపోతాడు. సో గురుగ్రహము రుజుగతి అయ్యి, అంటే ఇప్పుడు ఏంటంటే అతిచారము అంటారు, అంటే చాలా ఫాస్ట్గా వెళ్తాడు గురుగ్రహం. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోయి అక్టోబర్లో, అంటే ఇప్పుడు మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, అంటే 5 నెలల తర్వాత, అంటే 5 నెలలకే ట్రాన్సిట్ ఎక్కువ అవుతుంది. సో తొందరగా వెళ్ళిపోయి కర్కాటక రాశి లోపలికి ప్రవేశిస్తాడు. సో కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో ప్రవేశిస్తాడు. గురువు పుష్యమి నక్షత్రంలో ప్రవేశించగానే అద్భుతంగా ఉంటుంది. అంటే పుష్యమి నక్షత్రం వరకు రాడు, పునర్వసు 4వ పాదం లోపలికి ప్రవేశిస్తాడు. 4వ పాదం లోపలికి వెళ్ళి అలా పుష్యమి దగ్గర దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. సో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 4 పాదాలు కర్కాటక రాశిలోకి వచ్చేస్తుంది. కాబట్టి అలా వక్రత్వంలోకి రాకన్నా మునిపే మిథున రాశి వారు ఏదైనా ప్రయత్నం చేసుకుంటే వాళ్ళకి సఫలీకృతం అవుతుంది. కానీ మిథున రాశి వాళ్ళకు ఉన్న టైం ఏంటంటే చాలా లీస్ట్ టైం, 10-15 రోజులు మాత్రం టైం ఉంటుంది. ఆ 10-15 రోజులకి రీసెర్చ్ చేసి పెట్టుకొని అదే టైం, అంటే దసరా టైంలో ముహూర్తం చేసుకుంటే మిథున రాశి వారికి అద్భుత రాజయోగం ఉంటుంది. సో మిథున రాశిలో ఉన్నటువంటి ఎవరికైనా సరే ధనయోగము అక్టోబర్లో మాత్రం సిద్ధిస్తుంది. దానికి తగ్గట్టుగా మీరు మీ ప్రయత్నాలు చేసుకుంటే బాగుంటుంది. కుబేరుణ్ణి ఆరాధన చేయాలి. గురుగ్రహం బాగా లేకపోతే గురుగ్రహ మంత్రముతో కుబేర సంపుటి మంత్రం ఒకటి ఉంటుంది. ప్రత్యేకంగా ఆ మంత్రంతో కనుక మనం యాగం చేసుకోగలిగితే జీవితంలో ఒక్కసారైనా, అది ధనత్రయోదశి కానీ అక్షయ తృతీయ కానీ ఈ 2 రోజులు చేయించుకోవాలి. మిగతా ఏ రోజు చేసినా ఫలించదు. కేవలం 2 రోజులు, ధనత్రయోదశి, అక్షయ తృతీయ. లేదంటూ ఒక్క ముహూర్తం వస్తుంది. సంవత్సరానికి 2 రోజులు మాత్రమే ఆ ముహూర్తం వస్తుంది. గురు పుష్యామృత యోగం, గురువారం పుష్యమి నక్షత్రం వచ్చే రోజు. ఆ విధంగా గురువు అనుగ్రహం గురించి అని మనము ప్రయత్నాలు చేయొచ్చు. అయితే గోచార రీత్యా కూడా గురువు వస్తే, జాతకంలో గురువు బాగా ఉండాలి, గోచారంలో కూడా. గోచారం అంటే ప్రతి సంవత్సరము గురుగ్రహము మారుతూ ఉంటాడు. సంవత్సరానికి ఒకసారి, అంటే 12 నెలలకు ఒకసారి గురుగ్రహం మారుతూ ఉంటాడు. ఆ మారినప్పుడు గోచారం కరెక్ట్గా ఉంటే కనుక తప్పకుండా గురువు అనుగ్రహిస్తాడు. ఇది ఏంది 100% రిజల్ట్. జాతకంలో గురువు బాగా ఉండాలి, గోచారంలో గురువు రావాలి. అది కాకుండా దశ కూడా గురు దశ నడుస్తుంది అనుకోండి, ఇంకా దానికి మించిన అసలు ఇంకా తిరుగులేదు వాళ్ళకి. 100% అంటే 100% వాళ్ళకి మేలు జరుగుతుంది. సో ఈ 3 కేటగిరీస్ అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఒకటి జాతక బలం, రెండవది గురుబలం, ఇప్పుడు గురువు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు అని తెలుసుకోవాలి. మూడవది దశాబలం కూడా చూసుకోవాలి. జాతకంలో గురువు బాగా ఉండి ప్రస్తుతము గురుదశ నడిచి ప్రస్తుతము గురువు బాగా ఉన్నాడు అంటే వాళ్ళ జీవితం అట్టి పరిస్థితుల్లో 100% వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, సిరి సంపదలు అద్భుతంగా కలుగుతాయి. అయితే గురుదశ ఎవరికి ఉంది అని ఎట్లా తెలుసుకోవాలి అని అంటే జాతకం కావాలి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఎంటర్ చేస్తే వాళ్ళ జీవితంలో గురుదశ ఎప్పుడు వస్తుందో వాళ్ళు చూసుకోవాలి.
అలా గురుదశ చూసుకోవడం రాలేదనుకోండి, ఎప్పుడు గురుదశ నడుస్తుందో మనకి ఎలా తెలుస్తుంది? దశలు కూడా చూసుకోవాలి. జాతకంలో గురువు బాగా ఉన్నాడా లేదా ఒకటి, అది జ్యోతిష్ శాస్త్ర పండితుడే చెప్తాడు. గురుదశ ఎలా ఉంది అనేది మనం హోరోస్కోప్ పీడిఎఫ్ కనుక ఆర్డర్ చేసుకుంటే దాని లోపల వస్తుంది. ఇప్పుడు నా వెబ్సైట్లో ఉంటుంది, pradeepjoshi.com వెబ్సైట్లో మీరు హోరోస్కోప్ పీడిఎఫ్ ఆర్డర్ చేసుకోండి. మీకు గురుదశ ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్గా మీకు ఉంటుంది. దాని లోపల దశ, అంతర్దశ, ప్రత్యంతర దశలు, సూక్ష్మ దశలు ఉంటాయి. సో ఇప్పుడు మీరు అడిగింది ఏంటి అంటే ఈ పరిస్థితికి ఇప్పుడు రావాలి. ఈ రెండు తెలుసుకోకుండా గురుగారు చెప్పారు నాకు బాగుంది అని చెప్పేసి అని ముందుకెళ్తా అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఇవి రెండు పరిశీలన చేసుకోవాలి. జాతకంలో గురుబలం ఎంత బాగా ఉందో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ ప్రస్తుతం ఏ దశ నడుస్తుందో కూడా చూసుకోవాలి. ఆ దశల ప్రకారంగా ఈ గురువు, గోచార గురువు ఎంత అనుకూలిస్తాడు అని అప్పుడు తెలుసుకోవాలి. ఓకే గురుగారు, చాలా మంచి వివరాలు అందించారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.